హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన 5 కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది డీఏ అరియర్ పేమెంట్స్ అండి. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించిన డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం తీసుకోబోతోంది. సో, మనకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల లిస్ట్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 2018 జూలైకి సంబంధించి 30 నెలలు. సో, ఇక్కడ జీరో చేశారనమాట. సో, జూలై వరకు ఉన్నటువంటి డీఏని బేసిక్‌లో మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత మనకు జనవరి 2019కి సంబంధించి 31 నెలలు. తర్వాత జూలై 2019కి సంబంధించి 30 నెలలు. తర్వాత జనవరి 2020కి సంబంధించి 24 మంత్స్. ఈ విధంగా చూడొచ్చు. మిగతా రిమైనింగ్ అన్నీ దాదాపుగా మనకు 212 మంత్స్‌కు సంబంధించి మొత్తం జూలై 2023తో కలిపి ఇన్ని నెలలకు సంబంధించిన బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని బకాయిలను బేసిక్‌లో మెర్జ్ చేయగా, కొన్ని బకాయిలను అంటే ఈ యొక్క 2020 మరియు 21కి సంబంధించి వీటిని కరోనా సాకుతో మాఫీ చేశారనమాట. ఇవి కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేసింది. ఇంకా ఇవ్వలేమని జెప్పేసి గూడా లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. సో, తర్వాత మనకు ఇంతకుముందు కొన్ని 11వ పీఆర్సీలో అయితే విలీనం చేశారు. ఇవన్నీ పోను ఇక టోటల్‌గా ఉద్యోగులకు సంబంధించి ఈ మొత్తం డీఏ అరియర్స్ అమౌంట్ ఎంత రావాలనేది చూద్దాము. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా ఈ అమౌంట్‌ని విడతల వారీగా అయితే చెల్లించనుందనమాట. ఇందుకోసం ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది. బేసిక్ పే ఆధారంగా డీఏ, డీఆర్ బకాయిల విషయానికొచ్చినట్లయితే మరి జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 వరకు మొత్తం ఉన్నటువంటి డీఏ అరియర్స్ టేబుల్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. వారి బేసిక్‌ని బట్టి ఎవరికి ఎంత అమౌంట్ రావాల్సి ఉంది. ఈ టోటల్ 212 నెలలకు సంబంధించిన అరియర్స్ అమౌంట్ అనేది స్క్రీన్ పైన చూడొచ్చు. 19,000 బేసిక్ పే వారికి టోటల్ అమౌంట్ రావాల్సిన డీఏ టోటల్ డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ వచ్చేసి రూ. 1,46,619 రూపాయలనమాట. అదే రూ. 20,000 బేసిక్ పే వారికి రూ. 1,54,336. సో, రిమైనింగ్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, 2,00,000, 3,00,000 ఈ విధంగా ఈ అమౌంట్ అయితే చేంతాడులాగా పెరిగిపోతుంది. అంటే వారి బేసిక్‌ని బట్టి పెరిగిపోతుందనమాట. సో, బేసిక్ 50,000 ఉన్నట్లయితే 3,85,000 రావాల్సి ఉంది. బేసిక్ పే 60,000 అయితే 4,63,000. బేసిక్ పే 70,000 అయితే 5,40,000. ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ రావాల్సిన డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ కూడా అదే రేషియోలో పెరగడం అయితే స్క్రీన్ పైన గమనించవచ్చు. సో, వీటన్నిటిని ఒకేసారి కాకుండా ప్రభుత్వం విడతల వారీగా చెల్లించే ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుందనమాట. సో, ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ని అయితే ప్రకటించనుంది. ఈ మేరకు 2024, 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు
అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంకా డీఏ, డీఆర్ చెల్లింపుల తాజా సమాచారం విషయానికొచ్చినట్లయితే, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రెండవది 12వ పీఆర్సీ అప్డేట్స్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్స్‌కి సంబంధించి 12వ పీఆర్సీ, డీఏ, డీఆర్, ఐఆర్‌పై తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అయితే తెలిపిందన్నమాట. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ కానున్నారు. ఈ మేరకు 12వ పీఆర్సీపై కూడా తాజా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. 12వ పీఆర్సీ గనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే ఉద్యోగ పెన్షన్స్‌కి వారి బేసిక్‌లో పెరుగుదల అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ యొక్క హెచ్ఆర్ఏ అలాగే ఇంక్రిమెంట్స్, పీరియాడికల్ ఇంక్రిమెంట్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ కూడా తదనంతరంగా ఇంక్రిమెంట్ అయితే ఉంటాయి. డీఏ, టీఏ స్కేల్‌లలో కూడా మార్పు ఉంటుంది. ఈ విధంగా 12వ పీఆర్సీకి సంబంధించి టేబుల్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక మూడోది ఐఆర్. ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న హామీ ప్రకారంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే ఉంది. మరి ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్స్ 30% తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటించాలి అని అయితే కోరుతున్నారు. 30% మధ్యంతర భృతి ప్రకటించినట్లయితే వారి బేసిక్‌ని బట్టి టేబుల్‌లో ఎంత అమౌంట్ వచ్చిందనేది చూడవచ్చు. బేసిక్ పే అనేది 50,000గా ఉన్న వారికి 15,000 ఆ విధంగా అయితే ఈ ఐఆర్ రూపంలో రావడం జరుగుతుంది. ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. దీన్ని నేరుగా గ్రాస్ అమౌంట్‌లో కలుస్తుందన్నమాట. ఐఆర్‌లో అయితే డిడక్షన్స్ ఏమీ ఉండవు. పీఆర్సీ నివేదిక తెచ్చుకొని పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసేదానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈలోపు ఐఆర్ అయినా ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే ఈహెచ్ఎస్, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ నియమించడము, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించడము, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయడము, అన్ని హెడ్ క్వార్టర్స్ అన్ని జిల్లాల్లో కూడా 16% హెచ్ఆర్ఏ ప్రకటించాలి. అలాగే గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఉద్యోగ వర్గానికి న్యాయం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే ప్రధానంగా 11వ పీఆర్సీ, రివర్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలను కూడా కోల్పోయామని ఉద్యోగ పెన్షనర్స్ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెన్షనర్ సమస్యలు 2014 నుంచి 19 ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను గత ప్రభుత్వం మొదట్లో తీసివేసి తర్వాత కొద్దిగా తగ్గించి ఇవ్వడం, కోత విధించడము జరిగింది. దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు. ఈ యొక్క హెల్త్ కార్డుల ముఖ్య ఉద్దేశమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్స్‌కు అందేలాగా చర్యలు తీసుకోవాలి. అలాగే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్ అయితే ప్రకటించాలి. అలాగే ఇక వీటన్నిటిపై కూడా ఉద్యోగ పెన్షనర్స్‌తో ముఖ్యమంత్రి గారు స్వయంగా భేటీ కానున్నారన్నమాట. వీటికి సంబంధించి త్వరలోనే మంచి నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఇక ఖాళీల భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని మాత్రమే రెగ్యులరైజేషన్ చేశారు. మిగిలిన వారిని, అర్హులైన వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అనైతే డిమాండ్ ఉంది. ఈ విధంగా ముఖ్యంగా డీఏ బకాయిలు, పీఆర్సీ, అలాగే పీఆర్సీ అరియర్స్, ఐఆర్‌కి సంబంధించి వీటన్నిటిపైన త్వరలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి
సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది.